మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈరోజు మున్సిపల్ వికారాబాద్ పట్టణంలోని మున్సిపల్ లోపల కార్మికులు కొన్ని ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో వారు ఒక సమస్యను నా దృష్టికి తెచ్చిర్రు. గత కొన్ని నెలలుగా ఈ సమస్య అనేది నడుస్తూ ఉన్నది. ఆ సమస్య 2 పూటల డ్యూటీ అనేది ఏదైతే వారికి ఉంచి వారి పట్ల ఒత్తిడికి ఉన్నదో ఆ సమస్యను వెంటనే వికారాబాద్ మున్సిపల్ సిబ్బంది వెంటనే పరిష్కరించి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా, కమిషనర్ గారు కూడా దీంట్లోపల జోక్యం చేసుకొని తక్షణమే వికారాబాద్ మున్సిపల్ లోపల ఉన్న కార్మికులకు కేవలం 1 పూట డ్యూటీ, అంటే పొద్దున 4 గంటల నుంచో 5 గంటల నుంచో మధ్యాహ్నం 1 గంట వరకే డ్యూటీ ఉంచాలి. కానీ ఇప్పుడు ఉన్న డ్యూటీ ఏదైతే 2 పూటలు ఉన్నదో దాని ద్వారా వారి వారి యొక్క సమస్యలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే వారిని 1 పూట డ్యూటీకి చేయాల్సిందిగా నేను బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వారు ఏదైతే చేపడుతున్నారో పోరాటం 1 పూట డ్యూటీ కొరకు, దానికి నేను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపుకెళ్ళి వారికి మద్దతు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్లయితే లేబర్ యూనియన్ లోపల ఎన్నో సమస్యలు, వికారాబాద్ మున్సిపల్ లోపల పనిచేస్తున్న కార్మికులు ఎన్నో సమస్యలకు గురవుతా ఉన్నారు. వారికి జీతాలు కూడా టైంకి రాని పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే జీతాలు, వారికి యొక్క బట్టలు, వారి యొక్క సబ్బులు, ఇటువంటి అన్నీ కూడా ఈ ఈఎఫ్ఐ, ఈ ఈపీఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణమే అధికారులు వాటిని దృష్టికి తీసుకొని వెంటనే కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తూ ఉన్నట్లయితే ఒక 2 రోజులు కమిషనర్ గారో, లేకపోతే కలెక్టర్ గారో, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు ఒక 2 రోజులు హాలిడే తీసుకొని పోతే కూడా వికారాబాద్ పట్టణంకి ఏమి కూడా కాదు. కానీ అదే ఒక్కసారి కార్మికులు ఒక 2 రోజులు వాళ్ళు డ్యూటీ బంద్ చేసుకొని కనుక ఇంట్లో కూర్చుంటట్టయితే మొత్తం వికారాబాద్ ప్రాంతం మొత్తం కూడా అస్తవ్యస్తంగా అవుతుంది. కాబట్టి వారి యొక్క డ్యూటీకి మనం ఖచ్చితంగా మర్యాదను ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని కూడా ఈ యొక్క వేదిక ద్వారా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మనం ఒక్కసారి చూసినట్టయితే చాలా వరకు కూడా కార్మిక చట్టాలు కార్మికులకు బెనిఫిట్ అయ్యే విధంగా ఉన్నాయి. కాబట్టి కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మీకు రావాల్సిన ఒక హక్కులను మీరు ఖచ్చితంగా పోరాడి ఐక్యంగా ఉండి కూడా మీరు వాటిని అన్నింటినీ కూడా పొందాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా మీకు సూచిస్తా ఉన్నాను. మీరు ఒక్కటే మాట గుర్తుపెట్టుకోండి, టర్మినేషన్ అనేది కూడా ఒక కార్మికుని టర్మినేషన్ చేయాలంటే కూడా ఎవరి చేత అధికారం లేదు. వారి యొక్క హక్కులను, మీ యొక్క హక్కులను మీరు అడిగే క్రమం లోపల మీ యొక్క హక్కులను అడిగే క్రమం కూడా మీకు ఈ భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి మీరు అడుగుతున్న క్రమం లోపల ఎవరన్నా సరే మిమ్మల్ని బెదిరిస్తే, మిమ్మల్ని ఉద్యోగంలోకి వెళ్ళి తీసేస్తే అప్పుడు మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఐక్యంగా ఉంటే మేము కూడా మా పార్టీ తరపుకెళ్ళి మేము ఖచ్చితంగా కూడా మీకోసం వస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. టర్మినేషన్ అనేది ఎవరి చేతిలో లేదు. మీరు ఎప్పుడైతే మీ యొక్క ఉద్యోగ నిర్వహణ లోపల మీరు ఒక బాధ్యత అనేది మీరు సక్రమంగా చేయకపోతే అప్పుడు టర్మినేషన్ ఉంది. కానీ మీ యొక్క హక్కులను మీరు అడుగుతా ఉన్నప్పుడు టర్మినేషన్ చేసే హక్కు కూడా ఎవరికి లేదు. ఈ ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా నేను వికారాబాద్ జిల్లా డిఓ గారికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అమ్మా మీరు ఈరోజు మున్సిపల్ లోపల ఉన్న లేబర్ అంటే, శానిటేషన్ లేబర్ అంటే చాలా తక్కువ జీతంతో ఉంటారు. వారికి చాలా పేదలు ఉంటారు, చాలా అట్టగడిగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వారి యొక్క పిల్లలు ఎవరన్నా హాస్టల్ లోపల చదువుకుంటామంటే కూడా తక్షణమే వాళ్ళు ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా సరే కానీ వారి యొక్క పిల్లలు చదువుకుంటామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే వికారాబాద్ నియోజకవర్గంలో జిల్లా లోపల ఉన్న హాస్టళ్ల లోపల ఖచ్చితంగా వారికి సీట్లు కూడా మీరు కేటాయించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి ఒక జీవో కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. అందరు పిల్లలు కూడా, అట్టగడిగిన వర్గాల పిల్లలు కూడా అందరూ కూడా ఎడ్యుకేషన్ పొందుతారు. కాబట్టి మీరు ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ మరొకసారి వారు ఏదైతే సమస్యతో వచ్చిరో ఆ సమస్య పట్ల బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్ళి నేను రాజేందర్ గౌడ్ని ఖచ్చితంగా ముందుంటానని కూడా చెప్తూ 1 పూట డ్యూటీ ఖచ్చితంగా
ఇవ్వాల్సిందిగా, ఒక్క పూట డ్యూటీనే చేయవలసిందిగా నేను మరొక్కసారి మున్సిపల్ అధికారులను నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.